ఇక హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పి జనార్దన్ రెడ్డి చేసిన కృషి మరవలేందని, ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలు వచ్చాయని అన్నారు. ఎప్పుడు పిలిచినా పలికే పేదల నాయకుడు ఎంతో గొప్ప పేరు సంపాదించారు. హైదరాబాద్ దోమలగూడలోని పీజర్ ఇల్లు ఒక జనతా గ్యారేజ్ కనిపించేది. అధిక పీజర్ కృషితోనే హైటెక్ సిటీ పక్కకి గచ్చిబౌలి మంజూరైందని అన్నారు. ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమలగూడలో ఉన్న ఏవి కాలేజీలో నేను విద్యార్థిని. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమలగూడ ఏవి కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమలగూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది. ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరిగితే కూడా పీజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపినారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 1998లో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి